హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే మోయిల్ లిమిటెడ్ ఒక గవర్నమెంట్ సంస్థ నుంచి అయితే మనకి గ్రాడ్యుయేట్ ట్రైనీ మరియు మేనేజ్మెంట్ ట్రైనీ మేనేజర్ సర్వే వంటి పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి March 1, 2024 అయితే అఫీషియల్గా అయితే విడుదలైంది. సో ఈ యొక్క వీడియోలో మనం ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయడానికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మరియు శాలరీ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో, ఎగ్జామ్ ఎటువంటిది ఉంటుందో ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మోయిల్ నుంచి అయితే మనం చూసుకుంటే 1st of March 2024 అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 21st March, అంటే ఈ మంత్ 21st కల్లా అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి మీరు ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ ఏదైతే ఉందో www.moil.nic.in అనే వెబ్సైట్ ద్వారా వెళ్ళైతే మనమైతే ఈ యొక్క వెబ్ పోస్ట్లకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనం పోస్టులు తీసుకుంటే గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ మైనింగ్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి మీరు BR BTech ఇన్ మైనింగ్ చేసి ఉన్నట్లయితే మీరైతే ఈ యొక్క పోస్ట్ని అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ జియాలజీ అయితే ఉంది. సో ఇటువంటి పోస్టుల కోసం మీరు రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్లో గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. అలాగే మేనేజ్మెంట్ పోస్టులకు అప్లై చేయాలంటే మీరు కంపల్సరీగా MBA అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అలా చేసి ఉంటేనే మీరైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనం చూసుకుంటే టోటల్ వేకెన్సీస్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ దాదాపుగా 44 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో మళ్ళీ క్యాస్ట్ పరంగా అయితే డివైడ్ అయినాయి. ఓవరాల్గా చూసుకుంటే అరౌండ్ 44+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనం డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ పోస్టులు అయితే మారే ఛాన్స్ అయితే ఉన్నాయని చెప్పినారు ఫ్రెండ్స్. ఒకవేళ అప్లికేషన్స్ అనేవి హెవీగా వస్తే ఇంకా పోస్టుల ఖాళీలు అనేవి ఇంకా పెంచే అవకాశం అయితే ఉన్నదని అంటే మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా పరంగా మీరు అప్లై చేసుకుంటే ఫ్రెండ్స్ ఫస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మీకు అనేది ఎవరైతే మెరిట్తో పాస్ అవుతారో దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫైనల్గా అయితే జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. టెస్ట్ సిటీస్ మనం చూసుకుంటే కంప్యూటర్ టెస్ట్ ఆన్లైన్ వచ్చేసి బెంగళూరు, ఢిల్లీ, ముంబై. మన సౌత్ రీజియన్స్లో చూసుకుంటే ఫ్రెండ్స్ చెన్నై, హైదరాబాద్లో అయితే 2 సిటీస్లో అయితే బెంగళూరుతో సహా టెస్ట్ సిటీస్ అయితే ఉంటాయి. ఆ యొక్క సిటీలో అయితే మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మ్యాక్సిమంగా 85 minutes అనేది ఉంటుంది. సో ఆ యొక్క 85 marks క్వశ్చన్ పేపర్ని అయితే మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో కూడా మళ్ళీ Part 1 అండ్ Part 2 అనేది ఉంటుంది. Part 1 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, Part 2 వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ రెండు దాని మీద అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ పరంగా తీసుకుంటే ఒకవేళ మీరు జనరల్ ఆర్ EWS కేటగిరీ నుంచి ఉంటే 50% మార్క్స్, అంటే మీరు దాదాపుగా 42 మార్క్స్ వస్తే చాలు ఫ్రెండ్స్, మీకు అయితే జాబ్ వచ్చేస్తుంది. అలాగే మీరు SC ST ఉంటే మీరు 35% మార్క్స్ వస్తే చాలు ఫ్రెండ్స్. 35 మార్క్స్ వస్తే చాలు 85కి మీరైతే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం ఎగ్జామ్ తర్వాత అయితే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా 15 మార్క్స్కి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మార్క్స్ అనేది డిసైడ్ చేస్తారు. సో టోటల్గా చూసుకున్న గ్రాండ్ టోటల్ వచ్చేసి 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఆ యొక్క 100 మార్క్స్ ఎవరికైతే ఎక్కువ వస్తాయో దాని మీద మెరిట్ తయారు చేసి పోస్టింగ్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ చేసుకుంటే ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 590 ఫీజు అనేది ఉంది ఫ్రెండ్స్. అదే SC ST ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళైతే ఎటువంటి ఫీజు అయితే పే చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 30 years వరకు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే మేనేజర్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే వాళ్ళైతే 35 కంటే ఎక్కువ ఏజ్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. సో ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.